అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నిన్ను వదిలి నేను ఉండలేను కృష్ణ, నిన్ను వదిలి నేను ఉండలేను కృష్ణ. నువ్వు ఏ తప్పు చేయలేదా? మా నాన్నకి గతం పూర్తిగా రాకుండా చేయాలని చూడటం తప్పు కాదా? చెప్పు. రాణమ్మ మీ మేనత్త అన్న నిజం మా దగ్గర దాచడం తప్పు కాదా? చెప్పవే. రాణమ్మ మా అమ్మ కాదన్న నిజం తెలిసి కూడా మాకు చెప్పకపోవడం తప్పు కాదా? చెప్పు. మాతృత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ ప్రేమ పేరుతో నువ్వు మేము క్షమించలేని ద్రోహం చేశారు. మీరెన్ని చేసినా కూడా నీ మెడలో తాళి కట్టానన్న కారణంతో ఎంతో సహించాను, క్షమించాను. కానీ ఇప్పుడు మా నాన్న విషయంలో నువ్వు చేసింది క్షమించరాని ద్రోహం. నీది ద్రోహమే, ద్రోహం. మా నాన్న అంటే మాకు ప్రాణం. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ మా నాన్నే. మా అమ్మ మాతో లేనప్పుడు మా నాన్న మాకు తినిపించిన గోరు ముద్దలు నేనెప్పటికీ మర్చిపోలేను. అందరూ అమ్మ నాన్న గురువు దైవం అంటారు, కానీ నా వరకు నాన్న అమ్మ గురువు దైవం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసిందే లేదు. మేమంతా పెరిగి పెద్దయ్యాక పెళ్ళీడికొచ్చిన తర్వాతే మా అమ్మని చూసాం. అది కూడా మమ్మల్ని కన్న అమ్మని కాదు, మా అమ్మలా నటించిన మీ అత్తయ్యనే, మీ అత్తయ్యని. ఇప్పటికీ మా నాన్నకి గతం గుర్తు లేకపోయినా సరే మా నాన్నకి మీ మీద ఉన్న ప్రేమ మారలేదు. అలాంటి మా నాన్న విషయంలోనే నువ్వింత ద్రోహం చేయాలని చూస్తున్నావని తెలిసాక కూడా నిన్ను క్షమించి మౌనంగా ఉన్నానంటే నా అంత వేస్ట్ ఫెలో ఇంకొకడు ఉండడు. అయితే నా మీద నీకు ప్రేమ లేదా కృష్ణ? ప్రేమ లేదా, ప్రేమ లేదా అని ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ మీద నాకు చచ్చేంత ప్రేముందే. నువ్వంటే నాకు ప్రాణమే. నీ మీద ఉన్న నా కోపం తగ్గి నా ప్రేమని మనస్ఫూర్తిగా నీ మీద చూపించాలనుకున్న ప్రతిసారి నువ్వు నీ తప్పులతో నా కోపాన్ని పెంచుతూనే ఉన్నావు తప్ప నా ప్రేమని బయటికి రానివ్వలేదు. నా ప్రేమే నా ఇంటికి ద్రోహం చేస్తుంది అంటే అలాంటి ప్రేమే నాకొద్దు. అందుకే చెప్తున్నాను, నువ్వు నాకు వద్దు. దయచేసి నన్నిలా విసిగించొద్దు. ఏయ్, నీ ట్రాప్లోకి లాగాలని చూడకే. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నాకు వద్దు, 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 వద్దు. అయితే నేను కూడా నాకొద్దు కృష్ణ. నీకు నా మీద చచ్చేంత ప్రేమ ఎలా ఉందో అలాగే నాకు నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది. నేను నిన్ను విసిగించకుండా ఉండాలన్నా, నిన్నిలా బాధ పెట్టకుండా ఉండాలన్నా ఒక్కటే దారి. ఏంటది? అది నా చావు, నా చావు, నా చావు. అవును కృష్ణ, నీ ప్రేమ లేకపోయినా, నీతో కలిసి బతకలేకపోయినా నేనెలాగో చచ్చిన దాంతోనే సమానం. అదేదో నువ్వే నీ చేతులతో నన్ను చంపేయ్, నువ్వే చంపేయ్, నువ్వు నన్ను చంపేయ్ కృష్ణ. నిన్ను వదిలి నేను ఉండలేను కృష్ణ, నన్ను చంపేయ్ కృష్ణ.
చంపే చంపే కృష్ణ. వదినా, అత్తయ్య, పదండి వదినా. పదండి. ఇదేంటి, రాణమ్మ పంతులు గారిని తీసుకొచ్చింది? ఈ రోజు ఈ ఇంట్లో శుభకార్యం ఏం లేదుగా. ఇప్పుడు ఎందుకు ఎదురొచ్చావు? మేం శుభవా అంటూ ఓ శుభకార్యానికి వెళ్తుంటే నువ్వెందుకు మాకెదురొచ్చావు? నేను కూడా ఒక శుభకార్యానికే వచ్చాను చిత్రావతి. నువ్వు చేస్తున్న మంచి పనికి తోడుగా ఉండాలని పంతులు గారిని కూడా తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు రాణమ్మా? నేను మాట్లాడడానికి ఏముంది ధర్మతేజ గారు? ఇప్పుడు మీరు కృష్ణా ప్రియలకి విడాకులు ఇప్పించాలని కదా అనుకుంటున్నారు? అవును, అందులో సందేహమేంటి? ఇప్పుడు మీరు లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్లో లాయర్ గారు ఏమంటారు? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని అడుగుతారు. మీ కారణాలు మీరు చెప్తారు. కానీ ఆయనేమంటారు? అంతా విన్న జడ్జి గారేమంటారు? 6 నెలలు ఒకే ఇంట్లో కలిసుండండి, ఆ తర్వాత కూడా మీకు విడిపోవాలి అనిపిస్తే అప్పుడు మీకు విడాకులు ఇప్పిస్తాను అంటారు. అంతే కదా ధర్మతేజ్ గారు? అంతే కదా రాణమ్మా. అందుకే చిత్రావతి ఏం కావాలని కోరుకుంటుందో ఆ కోరికని ఇప్పుడే నెరవేర్చడానికి వచ్చాను. ప్రియ చేసిన ద్రోహానికి 6 నెలల వరకు వీళ్ల విడాకుల కోసం ఎందుకు వెయిట్ చేయాలి? అందుకే ఈ రోజే ఇప్పుడే వీళ్ళిద్దరికీ తెగతెంపులు చెయ్యాలనే వచ్చాను. అత్తయ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? అమ్మా, మీరేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? పంకజం, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మా, నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందా? అసలు నీ ఉద్దేశం ఏంటి రాణమ్మా? రాణమ్మ, అసలు ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? వీళ్ళిద్దరినీ ఎలా విడగొట్టబోతున్నావు? ఏం లేదు చిత్రావతి, ఈ డైవోర్స్ సంస్కృతి ఎప్పటినుంచుంది? ఎప్పటినుంచో ఉంది. మరి దానికి ముందు విడాకులంటే మాటలు మాట్లాడుకుని విడిపోయేవాళ్ళు, లేదా ఒకే ఇంట్లో ఉన్నా సపరేట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా అదే పని చేయబోతున్నాను. కృష్ణ, ఇదే ఇంట్లో అందరం కలిసి అంగరంగ వైభవంగా కేరింతలతో డాన్సులతో మీ ఇద్దరి పెళ్లి చేశాం. ఇప్పుడంత వైభవం లేకపోయినా అదిగో అక్కడ అమ్మవారున్నారు. ఆ రోజు వెంకన్న పద్మావతి అమ్మవార్ల ముందు ముక్కోటి దేవతల ఆశీస్సులతో మేమంతా అక్షంతలేసి దీర్ఘ సుమంగళీ భవ అన్న మాటల సందడిలో కృష్ణ ప్రియ మెళ్ళో 3 ముళ్లతో తాళి కట్టాడు. ఇప్పుడు ఆ అమ్మవారి ముందే ఆ 3 ముళ్ళు విప్పి ఆ తాళిని తీసేయ్ కృష్ణ.
నీకు తెలుసు నాకు మొదటి నుంచి ఏ దేవుడి మీద నమ్మకం లేదని. కానీ నువ్వు చాలా శక్తివంతమైన దేవతవని, అందరి కష్టాలు తీరుస్తావని తెలిసి నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాను. నాకు కావేరి అంటే ప్రాణం. తను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. కానీ ఈ మధ్య కార్తీక చెప్పిన మాటలు వింటుంటే నా గుండె బరువెక్కుతుంది. కావేరికి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని కార్తీక చెప్పింది. నేను కూడా కళ్ళారా చూశాను. అయినా సరే కావేరి మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నేనెప్పుడూ నోరు తెరిచి ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయాను కూడా. కావేరి మనసులో కూడా నా మీదేదో అపార్థం ఉందని నాకు అనిపిస్తుంది. ఇలా నేను తను మా మనసుకి ముసుగులు వేసుకొని అపార్థాలు మోస్తూ కూర్చుంటే మేము జీవితాంతం దూరంగా వెళ్తూ ఉంటాం తప్ప మా ప్రేమ ఎప్పటికీ ఒక్కటవ్వదు. ఈ దాగుడు మూతలు ఇక నా వల్ల కాదు తల్లి. అందుకే రేపు ఉదయాన్నే కావేరిని కలుస్తున్నాను, అన్నీ అడుగుతున్నాను. ఒక లవర్గా అలాంటి ప్రశ్నలు అడగడం తప్పే, కానీ ఏం చేయను? నాకు కావేరి అంటే ప్రాణం. ఎక్కడ తను దూరం అవుతుందోనన్న భయంతో ఇలా డిసైడ్ అయ్యాను. ఇంకా నీ ఇష్టం తల్లి. నా ప్రేమని గెలిపిస్తావో ఓడిస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఏదో గుర్తుకొచ్చిందిలే. హే కృష్ణ కృష్ణ, ఆపాపు, బండాపు. ఇక్కడ ఎందుకు? కృష్ణ ఒకసారి బండ ఆపు ప్లీజ్. ప్లీజ్ కృష్ణ ఆపు. ఆపు ఆపు కృష్ణ, ఆపు. ఏంటి? కృష్ణ, నాకు మల్లెపూలంటే ఇష్టం కదా, నా కోసం ఆ మల్లెపూలు కొనిపెట్టవా? చూడు, నువ్వేదో కరస్పాండెన్స్లో చదువుకుంటాను అంటే తీసుకొచ్చి జాయిన్ చేశాను. మధ్యలో పూలు పండ్లు కావాలని చెప్పి మళ్ళీ నన్ను నీ వైపుకి లాక్కోవాలని చూడకు. ఒకప్పుడు నువ్వు కూడా ఇలా మల్లెపూలు కొనిపెట్టే కదా నన్ను నీ వైపు లాక్కున్నావు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ అవసరం లేదు. ఇప్పుడు పూలు కొనివ్వడం కుదరదు. ముందు బైక్ ఎక్కు, లేదంటే నిన్ను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను. చూడ్డానికి మీ జంట చూడముచ్చటగా ఉంది. ఇలా ఎప్పుడైనా బయటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయి జల్లో పూలు లేకపోతే బావుండదు బాబూ. మీ భార్య జల్లో పూలు పెడితే ఆవిడ అందానికి చాలా కలగా ఉంటుంది బాబూ. పూలన్నీ అయిపోయాయి, ఈ 3 మూరలు మాత్రమే మిగిలాయి. ఇవి తీసుకొని మీ భార్య తల్లో పెట్టండి. మీ మధ్య ఏవో గిల్లి గజ్జాలున్నట్టు కనిపిస్తుంది. అవి పోవాలంటే ఈ పూలు తీసుకుని మీ ఆవిడ తల్లో పెట్టాలి. నాకు డబ్బులు కూడా వద్దు, తీసుకోండి బాబూ. ఊరికే ఏం వద్దులే కానీ ఎంత? 100 రూపాయలు. పూలు అడిగావుగా, తీసుకో. చేతిలో పెట్టడం కాదు, నీ చేత్తో నువ్వే నా తల్లో పెట్టాలి. పూలు కావాలన్నావు, కొనిచ్చాను. నీ ఇష్టం ఉంటే తల్లో పెట్టుకో, లేదంటే లేదు. నేను వెళ్తున్నాను, క్యాబ్ బుక్ చేసుకుని రా. కృష్ణ కృష్ణ, ఏంటి మేడం, సార్ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నాడు? సార్కి పూలు నచ్చలేదా? పూలంటే నాకు చాలా ఇష్టం. ఆ పూలు ఇలా ఇవ్వండి మేడం. వాటిని మీ తల్లో పెట్టి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే
అక్కడ నేను డ్రాప్ చేస్తాను మేడం. మేడం, మీకేం కావాలో అది నేను చేసి పెడతాను. అలాగే నాకేం కావాలో మీరు చేసి పెట్టండి మేడం. నా లవ్ గురించి ఇన్నాళ్ళుగా నా గుండెల్లో దాచుకున్న నా ప్రేమ గురించి రాశాను. అరే, నువ్వు లవ్ చేస్తున్నావా? ఇన్ని రోజులుగా చెప్పనే లేదు. ఇంతకీ ఎవరా అబ్బాయి? జస్ట్ ఎవరో చెప్పు. అతను ఎలాంటివాడు, అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, అతని గుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నీకు అతని గురించి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. అవసరం లేదు కళ్యాణ్, నాకు అతని గురించి పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలుసా? అయితే సరే. ఇంక నేను ఎగ్జైట్మెంట్ని తట్టుకోలేను, కానీ నువ్వు ప్రేమించిన ఆ మహానుభావుడు ఎవరో చెప్పు. ఎవరో కాదు కళ్యాణ్, అది నువ్వే. ఆ లెటర్లో రాసింది కూడా నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ గురించే. నన్ను ఆట పట్టించడానికి నీకివాళ టైం కుదిరిందా? నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వు వెళ్ళు కార్తిక. నేనేమీ నిన్ను ఆట పట్టించడం లేదు కళ్యాణ్. నీ మీదున్న నా లవ్ని సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఏంటి కార్తిక నువ్వు మాట్లాడేది? అవును కళ్యాణ్, నువ్వంటే నాకు చచ్చెంత ఇష్టం. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను. కార్తిక, ఏంటి పిచ్చా నీకు? అవును కళ్యాణ్, నువ్వంటే నాకు పిచ్చి. అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది కళ్యాణ్. నీకే ఇంకా నా ప్రేమ అర్థమైనట్టు లేదు. కాలేజీలో చదువుకునేటప్పుడు నా వెనకాల నా చుట్టూ పిచ్చోళ్లా తిరిగేవాడివి. గుర్తుందా కళ్యాణ్? ఒకరోజు గుడ్డు మీద ఐ లవ్ యూ అని రాసి నా చేతిలో పెట్టావు. అప్పుడు నేనెంత పొంగిపోయానో తెలుసా? నీలాంటి అందమైన అబ్బాయి నా చుట్టూ తిరుగుతున్నాడు అనగానే ఏదో తెలియని ఆనందం, ఒక గర్వం నాలో కలిగాయి తెలుసా? ఆ ఆనందంలోనే నిన్నింకొన్ని రోజులు వెంట తిప్పుకుందామని, నీ లవ్ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. సరే, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నా లవ్ని కూడా ఎక్స్ప్రెస్ చేద్దామని, అప్పటి వరకు నీ ప్రేమలో మునిగి తేల్దామని ఊరుకున్నాను. కానీ కార్తిక, అప్పుడు నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, మరెందుకు నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు? ప్రపోజ్ చేశావు, కానీ నిన్ను ఆట పట్టించాలని, నువ్వొక పప్పు సుద్ద మొహమని, నిన్ను ప్రేమించును అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు వెనుక దాగున్న నా ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్వు నా మాటని సీరియస్గా తీసుకొని నాకు దూరమైపోయావు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసులో నీ మీద పీకళ్ళతో ప్రేమ ఉంది కళ్యాణ్. నీకు నా మీద అంత నమ్మకం లేకపోతే ఇదిగో చూడు. నీ మీదున్న ప్రేమని ఎవరికి చెప్పాలో తెలియక, నీకు చెప్పలేక, ఇదిగో ఇలా నీ పేరుని పచ్చబొట్టుగా వేసుకొని అందులోనే నిన్ను చూసుకుంటూ దాంతోనే నా ప్రేమని పంచుకుంటున్నాను. కానీ కార్తిక, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు కళ్యాణ్. నువ్వు నా చెల్లెల్ని ప్రేమించడం గురించే కదా. కార్తీక నీకెక్కడ పరిచయమైందో, ఎలా పరిచయమైందో తెలియదు, కానీ నువ్వు నాకు మిస్ అయ్యి నా చెల్లెలు కావేరికి దొరికావు. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న భయంకరమైన నిజం నాకు తెలిసినప్పటి నుంచి నేనుగా లేను. నువ్వు నాకు దక్కవన్న బాధతో ఆ నిజాన్ని తట్టుకోలేక ఏ విధంగానైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అంతలా నేను నీ ప్రేమలో మునిగిపోయాను కళ్యాణ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కళ్యాణ్. చాలు, ఇంకాపు. నువ్వు పూర్తిగా తెలివి లేకుండా పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడుతున్నావు కార్తిక. నీ మీద నాకిప్పుడు అలాంటి అభిప్రాయం అస్సలు లేదు.
లేనిపోని ఆశలు పెట్టుకోకుండా నువ్వు అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. నా మనసు ఎంతలా నలిగిపోయిందో ఒక్క క్షణమైనా నీకు గుర్తుకు రాలేదా? ఏంటక్క నువ్వు చేసిన పని? మరి నన్నేం చేయమంటావు కావేరి? నీకంటే ముందు కళ్యాణి చూసింది నేను, నీకంటే ముందు కళ్యాణి ప్రేమించింది నేను. కాలేజ్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా 3 ఏళ్ళు కళ్యాణి ప్రాణంగా ప్రేమించి ఫైనల్ ఇయర్ లో తనకి నా లవ్ చెప్పాలని ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని ఆగాను. కానీ ఈలోగా కళ్యాణ్ నన్ను వదిలేసి నీ ప్రేమలో పడిపోయాడు. నువ్వు కూడా కళ్యాణ్ ప్రేమలో పడిపోయావు. అప్పుడు నాకేం చేయాలో తోచలేదు. పిచ్చిదాన్నైపోయాను, డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఎన్ని మాటలంటున్నావే? ఒక్క మాట నాకు ముందే చెప్పాల్సింది కదక్క. చెప్పాలని అనుకున్నా, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మీరిద్దరూ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయి లవ్ లో ఉన్నారు. అందుకే కదా నువ్వు ప్రేమిస్తున్న కళ్యాణ్ వేరు, నేను ప్రేమిస్తున్న కళ్యాణ్ వేరు అని అబద్ధం చెప్పాను నీకు. అప్పుడైనా నీకు అర్థం కాలేదా? కానీ ఇప్పుడు చెప్తున్నాను కావేరి, కళ్యాణ్ కనుక నాకు దక్కకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. కావేరి, కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. కళ్యాణ్ లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. నువ్వు నిజంగా నా తోడ పుట్టిన చెల్లివే అయితే నేను బ్రతకాలి అంటే నీకు ఈ మధ్య పుట్టిన ప్రేమ నా ప్రాణం తీయకూడదు. అంటే నా ప్రేమని నువ్వే గెలిపించాలి. నువ్వు చిన్నదానివి అయినా నీ కాళ్ళు పట్టుకుంటాను. కళ్యాణ్ నాకు దక్కలేదు అంటే నిజంగానే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను కావేరి. అంతకు మించి నాకు ఇంకో దారే లేదు. అక్క, నాకంటే ముందు నువ్వే పుట్టావు కదా. నాకంటే ముందు కళ్యాణ్ మీద నీకు ప్రేమ పుట్టింది కదా. కాబట్టి నా ప్రేమ కంటే నీ ప్రేమే గొప్పదక్క. అక్క, నేను నీకు మాటిస్తున్నాను, నీ ప్రేమని నేను గెలిపిస్తాను. నీ ప్రేమని గెలిపించే బాధ్యత నాది. ఇన్ని రోజులు మా మధ్య దూరం నువ్వు పెంచాలని చాలా ట్రై చేశావు, కానీ అది జరగలేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తానక్క. మీ ఇద్దరి మధ్యనున్న దూరాన్ని తొందరలోనే దగ్గర చేస్తాను.
నిజంగానే కావేరి? నీ పనికిరాని మాటలన్నీ వినడానికి కాదు. ప్రియా, కృష్ణని కడుపు నిండా భోజనం చేయనివ్వు. మ్, కృష్ణకా లెగ్ పీసేయ్. అలాగే అత్తయ్య. పుష్ప, త్వరగా తీసుకురా. అన్నయ్య, భోంచేశాక స్వీట్ పాన్ తినడం అంటే మీకు ఇష్టమంట కదా, అక్క చెప్పింది. తీసుకోండి. ప్రియా, ఇక బయలుదేరతామా? మ్, అత్తయ్య మేమింక బయలుదేరతాం. సరేరా, జాగ్రత్త. అమ్మా, అదే మీరు పడబోతుంటే అనుకోకుండా అలా పిలిచేశాను. కృష్ణ, నేను మీ ఇంటికొచ్చినప్పుడు మీరు ముగ్గురు ఎంతో అల్లరి పిల్లలు. అప్పుడు కూడా నేను మీ మీద కోప్పడలేదు. మిమ్మల్ని అసహించుకోలేదు. ఎందుకంటే మీరు మనుషులుగా పెద్దయ్యారు గాని మీ మనసులు మాత్రం ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాయి. నేనది అర్థం చేసుకుని మిమ్మల్ని ఎలాగైనా మార్చాలి అనుకున్నాను. చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటే ఒక్కోసారి తినకుండా మొహం మీద ఉమ్మేస్తారు. పాలు తాగించినప్పుడు కక్కేస్తారు. అలాగే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు కడుపు మీద తంతారు. ఇవన్నీ పెద్దయ్యాక కూడా మీరు చేస్తున్నా నేను మిమ్మల్ని ఆ చిన్నపిల్లలాగానే భావించి ఒక్కొక్కరిగా మిమ్మల్ని మార్చుకున్నాను కృష్ణ. నేను 9 నెలలు నిన్ను కడుపున మోయకపోయుండొచ్చు, కానీ నువ్వెప్పటికీ నా పెద్ద కొడుకువే కృష్ణ. చాలు, ఈ సెంటిమెంట్లు చాలు. మీ సెంటిమెంట్లకు నేను పడిపోయి మీరు వెంటనే మా ఇంటికి వచ్చేసేయండి, మీరు మా అమ్మలాగే మా ఇంట్లో ఉండండి అని నేనేమి చెప్పను. దేవుడు అన్ని చోట్ల ఉండలేకే ప్రతి చోట అమ్మని సృష్టించాడు అంటారు. అలా అనుకునే మేం మిమ్మల్ని ఆరాధించాం. మీరు దాన్ని నిలబెట్టుకోకుండా మాకు అబద్ధం చెప్పారు, మాకు ద్రోహం చేశారు. అప్పుడు ఒక్కసారైనా నేను మీ అమ్మని కాదు, మీ అమ్మ స్థానంలో నటించడానికి వచ్చాను అని చెప్పుంటే ఏమో అప్పుడు అంగీకరించుండేవాణ్ణేమో. ఇప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా నా మనసు కరగదు. ఇప్పుడు నాకు అమ్మ అంటే మా అమ్మ చిత్రవతే. నన్ను 9 నెలలు మోసి కన్న చిత్రవతే మా అమ్మ. మీరు మరీ ఎక్కువ ప్రేమ చూపించి నన్ను ఈ సెంటిమెంట్స్లోకి లాక్కండి. ప్రియా, రా.